ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి రాశి ఫలితాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు. ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమిటి అంటే పరాభవనామ సంవత్సరం. పేరులోనే పరాభవం ఉంది. ఆ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ ఈ 2026 మార్చి 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఈ 10 రోజులు ఖగోళ రీత్యా కనుక తీసుకుంటే ఒక సంచలనం జరుగుతున్నది. ఆల్రెడీ ప్రతి ఒక్కరూ తెలుసు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరూ కడుతూ చూస్తూ ఉన్నారు. ఇది ఈ ఖగోళ రీత్యా జరుగుతున్నటువంటి ఒక సంచలనం. కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అసాధారణ కలయిక మరియు మీనరాశిలోకి రవి ప్రవేశించడం అనే వలన మకర రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా అనివార్యమవుతున్నాయా అనిపిస్తూ ఉంది. అంటే ఈ మార్పులు మీకు అనుకూలమా లేదా ప్రతికూలమా అనేది అసలు కొంచెం వివరంగా తెలుసుకుందాం. అంటే అనుకూలమైన మార్పులా ప్రతికూలమైన మార్పులా అనేది ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి అంటే మకర రాశి వారికి 2వ స్థానంలోను మరియు 3వ స్థానంలోను చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం. అసలు ఆల్రెడీ మకర రాశి వారు ప్రస్తుతం 2వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి రవితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి జరుగుతున్నది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే రవి రాహు గ్రహాలు బుధ కుజ గ్రహాలతో చాతుర్గ్రహ కూటమి ఎప్పటి వరకు ఉంటుంది? ఇది 14వ తేదీ రాత్రి వరకు ఉంటుంది. ఆ తర్వాత 15వ తేదీన రవి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే మీనరాశిలోకి మారుతాడు. మారినప్పుడు అక్కడ ఆల్రెడీ మీనరాశిలో శుక్ర శని గ్రహాలు ఉంటాయి కాబట్టి రవితో కలిసి రవి శని శుక్ర గ్రహాలతో అక్కడ 3 గ్రహాలు ఉంటాయి. మరలా 16వ తేదీ నుంచి ఇక్కడ కూడా చంద్రుడు రావటం వల్ల మరలా ఇక్కడ చాతుర్గ్రహ కూటమి, అంటే ద్వితీయ స్థానంలో చాతుర్గ్రహ కూటమి, తృతీయ స్థానంలో చాతుర్గ్రహ కూటమి. ఈ విధంగా కుంభరాశిలోను మీనరాశిలోను సంచరిస్తున్నటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావంతో కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు మకర రాశి వారి కొద్దిగా స్వల్పంగా ఉంటాయి. అయినప్పటికీ తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అయితే మాత్రము లేవు. ప్రధానంగా ఎప్పుడైతే రవి మీ జన్మరాశికి 3వ స్థానంలో ప్రవేశిస్తాడో, అష్టమాధిపతి రవి 3వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆల్రెడీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి శనితో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే కర్మకారకుడైనటువంటి శని పితృకారకుడైనటువంటి రవితో కలవటం వల్ల